మోహన్ రెడ్డి గారు ఒకటి క్లారిటీగా చెప్పండి. గతంలో 33,000 ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం. దానిలోని కొంతమందికి ఇప్పటి వరకు కూడా ప్లాట్లు చూపించలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే కాదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళల్లో వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకుని దాన్ని ముందుకెళ్తున్న ఆపే ప్రక్రియ అయితే జరిగింది. అయితే వైసీపీ సర్కార్ మీరన్నట్టుగా మళ్ళీ 5 ఏళ్ల పాటు మీరు వస్తే మరి అమరావతి రాజధాని ఉంచుతారా? మళ్ళీ 3 రాజధాని మాటలు ఉంటుందా? మేము ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తీసేస్తామని ఎక్కడా చెప్పలే. ఈ రోజు ఆయన కూడా చెప్పేది అదే. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో న్యాయ రాజధాని అంటే మేము న్యాయ రాజధాని అంటున్నాం, ఆయన హైకోర్టు బెంచ్ ఇచ్చామంటున్నాడు. అక్కడ ఆర్థిక రాజధాని మేము అంటున్నాము, ఆయన దాన్ని విశాఖపట్నం అదే చేస్తామంటున్నారు. ఆయన భాష వేరుంది, మా భాష వేరుంది. ఆ భాష వేరులో కాబట్టి ఇట్టున్నాం. మేము అక్కడ తీసేస్తాం, రాజధాని ఉండదని ఎక్కడ చెప్పలేదు కదా. వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. వీళ్ళు ప్రచారం చేసుకొని వీళ్ళు బొప్పం గడుపుకొని అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ ఏదో మరి ఎందుకు మీరు గత ప్రభుత్వం ఇచ్చిన రైతులు ఇచ్చిన భూములు వాళ్ళకి వేరే ప్లాట్లు గత ప్రభుత్వం ఎందుకు చూపించలేకపోయింది? ఎందుకు రైతులకు న్యాయం చేయలేకపోయింది మీ ప్రభుత్వం? వీళ్ళు చూపింటే మేమే వద్దాం లేదు కదా. వాళ్ళు చూపి వాళ్ళకి చేసి వాళ్ళు లేరు కదా ప్రభుత్వంలో, మీరున్నారు కదా సార్. రామన్ చేసి మేము వద్దాం లేదు కదా, చేయలేకపోయినారు కదా. చేయలేదు కాబట్టి జరిగేది కాదు, పోయేది కాదు అనే ఉద్దేశంలో భాగమే కదా. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పినారు. 1,00,000 కోట్ల రూపాయల నుంచి మనం పెట్టే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం అనవసరంగా అప్పులు తీసుకొచ్చి పెట్టి అప్పులు తీర్చాలంటే మనము మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు జీవితాలు నాశనం అయిపోతానే ఉద్దేశంలో భాగమే కదా ఇదంతా జరుగుతుందండి. కాబట్టి అక్కడ మనం ఒకేసారి రాజధాని పూర్తి చేయాలంటే అంత కష్టంతో కూడుకున్న పని కాబట్టి క్రమేణా 1/1 పూర్తి అవుతుందనే ఉద్దేశంలో భాగంగా కూడా జరుగుతుంది కదా. దాన్ని ఆ విధంగా తీసుకోకుండా ఈ విధంగా తీసుకోవడం అంటే కదా మనం ఇట్లా ఇబ్బంది పడతాం. ఇదే కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ క్వశ్చన్ చేయకపోతే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అసలు మనగడే ఉండదు. దాన్ని క్వశ్చన్ చేయకపోతే రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ నియోజకవర్గంలో ఏమైనా ఏ గ్రామంలో ఏమైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి జనసేన క్యాండిడేట్ కించేత ఒక రేషన్ కార్డు ఇచ్చే శక్తి కూడా లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన స్వీప్ జీరో అయ్యే పరిస్థితికి కల్పించుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుండి ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని ఈ రోజు మధ్యాహ్నం వార్తలో నేను కూడా చూస్తాను. పార్టీ మీద దృష్టి పెడుతున్నారు. ఇంతవరకు పాలన మీద పక్కన పెట్టేసి ఇప్పుడు పార్టీ మీద పెట్టాలనుకున్నాడు, పార్టీని డెవలప్ చేయాలనుకుంటున్నాడు అని చెప్తున్నారు. మరి పార్టీ డెవలప్ చేయాలనుకుంటే మీరు కావాల్సినటువంటి వ్యక్తులు, మీతో పనిచేసినటువంటి వ్యక్తులు, మీ కుటుంబంతో నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు, దాదాపు 10-15 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని నమ్ముకొని, మీ పార్టీని నమ్ముకొని, మీ అన్న పార్టీని నమ్ముకొని మీతో తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా మీరు ఏమి ఒరగబెట్టని పరిస్థితి వచ్చే వాళ్ళు. మోహన్ రెడ్డి గారు మీరు రాజశేఖర రెడ్డి గారితో నుంచి మీరు వైసీపీలో ట్రావెల్ అవుతున్నారు, చాలా సీనియర్ మీరు. అయితే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ పార్టీలో మీరు చూసుకోకుండా పక్క పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎందుకు ఇలా వైసీపీ నేతలందరూ ఇలా మారిపోయారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఏమని అడిగినారు? పవన్ కళ్యాణ్ గారు రాజధాని భూములకు వ్యతిరేకంగా చేసినారంట, వ్యతిరేకంగా మాట్లాడినారంట అనుకుంటున్నారు. ఒకేలా నిజమో అబద్ధమో పక్కన పెడదాం. అనుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకోకపోతే ఇదే భాషలో వాళ్ళు అదే కంటిన్యూ చేస్తే ఇక్కడ నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో జనసేన వాళ్ళని తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, వీడియోలో క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. ఈ విధంగా పోతుండడం వల్ల జనంలో ఏమో అభద్రతా భావం వచ్చిందంటే 15 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయాలన్నా మనకు ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉండదా? ఆ 15 సంవత్సరాలు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ 15 సంవత్సరాలు కంటిన్యూ అవుదామంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ గ్రామ స్థాయిలో మాకు ఏమాత్రం పని జరగలేదు. మేము వాళ్ళని నమ్ముకొని పనిచేసినాం. నమ్ముకున్నటువంటి వ్యక్తులు నట్టేట్లు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో మన పార్టీ ఏంటి, మనమేంటి, మనం నమ్ముకొని తిరిగినందుకు మనకేంటి అనే విధంగా వాళ్ళు అనుకుంటున్నారని నేను చెప్తున్నా. ఆలస్యం పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేయమని మేము అర్థం లేదు కదా. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళు ట్రావెల్ చేయమను, రేపు అన్నాడు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈయన ఆయన అనుకోమని తిరగమని మాదేపోతుంది. వాళ్ళకు ఓట్లు ఇచ్చుకున్నారు, గెలిచిన తర్వాత వాళ్ళకి సమస్యగా ఉంటే లోకేష్ గారిని పెట్టమని, లోకేష్ గారు లేకపోతే బాలకృష్ణ పెట్టమని, వాళ్ళకి అనుకోమని తిరగమని మాదేపోతుంది. కార్యకర్తలు అనుకుంటున్నారు 3 జనాలు పట్టుకుని రోజు మేము పోయాలన్నా మాకేంది, గ్రామాల్లో కనీసం కార్యకర్త మేము తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు ఉన్నాం. ఒక పెన్షన్